పిల్లవాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. నదులకు, కాలువలకు, నీటి కుంటలకు, చెరువులకు, సముద్రాల దగ్గర పోయినప్పుడు నీటికి దూరంగా ఉండాలి. అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఈరోజు తుఫానుంది. 5 మంది, 6 మంది ఒక 30 మీటర్లు, 20 మీటర్లు సముద్రం లోపల పోయి జలకాలాడుతున్నారు. విపరీతమైన గాలొస్తోంది. వాతావరణం చల్లగుంది. గాలి వస్తుంది. అలలు పెద్ద పెద్ద అలొస్తుంది. ఒక్క పెద్ద అల వచ్చిందంటే 6 అడుగులు, 4 అడుగుల అల అందరిని లోపలికి తీసుకెళ్తుంది. మళ్ళా బయటికి వస్తారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాతావరణం ఉంది. ఇంత చల్లని వాతావరణం వర్షం పడే ఈ తుఫాన్ టైంలో గూడా సముద్రంకి వెళ్లి జలకాలాడుతున్నారంటే ప్రజలకి ఏం జెప్పాలా? మత్స్యకారులంటే వాళ్ళకి ఈత వస్తది. ఎలాగోలా వస్తారు బయటికి. వాళ్ళే భయపడి సముద్రంకి వెళ్లరు ఇలాంటి టైంలో. గవర్నమెంటే చెప్తుంది వెళ్ళొద్దు. మూడో నంబరు, ఏడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ జేసినాము. మత్స్యకారులు ఎవరు గూడా సముద్రంకి వెళ్ళొద్దు చేపల వేటకని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి పరిస్థితులు గూడా ఈతకు వెళ్ళి ప్రాణాలకు తెచ్చుకుంటున్నారు. భయమేస్తా ఉంది ప్రజలకు ఆ వీడియో చూస్తే.